బైబిల్లో ఉన్న 4 సువార్తల గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఈ 4 సువార్తలు మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు. ఈ 4 సువార్తలు యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని, ఆయన చేసిన అద్భుతాలు, ఆయన బోధనలు, ఆయన శిలువ మరణము, పునరుద్ధానం గురించి వివరిస్తాయి. ఈ 4 సువార్తలు యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని వేరు వేరు కోణాలలో, వేరు వేరు రచయితల ద్వారా, వేరు వేరు మనుషులను ఉద్దేశించి రాయబడ్డాయి. మత్తయి సువార్త, ఈ సువార్త ప్రధానంగా యూదుల కొరకు రాయబడింది. అలాగే పాత నిబంధన గ్రంథంలోని ప్రవచనాలు నెరవేర్చేవాడిగా, యేసుక్రీస్తే మెస్సయ్యగా వివరిస్తూ ఈ సువార్త సాగుతుంది. మార్కు సువార్త, ఇది రోమీల కొరకు అలాగే అన్యజనుల కొరకు రాయబడింది. ఈ మార్కు గారు పేతురు గారి శిష్యుడు కనుక వారి ప్రభావం కూడా ఈ సువార్తలో కనబడుతుంది. ఈ సువార్త కొంచెం వేగంగా సాగే కథనం కలిగి యేసుక్రీస్తు యొక్క అద్భుతాలను గురించి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. లూకా సువార్త, ఇది థియోఫిలాస్ అనే ఒక రోమన్ అధికారిని ఉద్దేశించి రాయబడింది. ఈ లూకా గారు ఒక వైద్యుడు. యేసుక్రీస్తుని సకల జనులకు రక్షకుడిగా వివరిస్తూ యేసుక్రీస్తు యొక్క బాల్యం గురించి ఎక్కువగా వివరించిన సువార్త ఈ లూకా సువార్త. యోహాను సువార్త, సాధారణ క్రైస్తవులకు, అన్యజనులకు ఈ సువార్త రాయబడింది. మిగిలిన 3 సువార్తల కంటే యోహాను సువార్త కొంచెం భిన్నంగా కనబడుతుంది. యేసుక్రీస్తుని మనుష్య కుమారుడిగా, నిత్య జీవానికి మార్గంగా వివరిస్తూ దీర్ఘ ప్రసంగాలు కలిగి ఉంటుంది యోహాను సువార్త.